అందరికీ నమస్కారం అండి. జై గురుదత్త ఎస్వీఎస్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. షిరిడి సాయినాథుని నీళ్ళల్లో భాగంగా ఈ రోజున శిష్యులందు ఉత్తమ శిష్యులు వేరేయా అనే వాక్యానికి అర్థమేమిటో ఈ కథ ద్వారా విందాం. ఒకానొకసారి షిరిడీలో కలరా వ్యాధి బయలుదేరింది. దాని వ్యాప్తిని అరికెట్టేందుకు గాను గ్రామ పెద్దలంతా కలిసి కట్టెల బండలను ఊరిలోకి రానియకూడదని, రెండోది ఊరిలో మేకలన్నీ కోయకూడదని 2 నియమాలను ఏర్పరిచారు. ఆ సందర్భంలో ఎవరో కానీ ఒక ముసలి బక్క మేకను మసీదుకు తెచ్చారు. ఏ క్షణమైనా చచ్చిపోయేందుకు సిద్ధంగా మరణవేదన పడుతున్న మేకను చంపేయమని శ్రీ బాబా మాలేగం ఫకీరు పీర్ మహమ్మద్ ఉరఫ్ బడే బాబాను పురమాయించారు. అతను శ్రీ సాయికి అత్యంత ఆప్తుడై ఉండి కూడా అనవసరంగా దాన్ని చంపడం ఎందుకులే అనేశాడు. వెంటనే శ్రీ బాబా ఆ పనిని శ్యామకు అప్పగించారు. శ్యామ రాధాకృష్ణ మా ఇంటికి వెళ్ళి కత్తిని తెచ్చాడు. కానీ అంతలోనే మసీదులో మేకను చంపబోతున్నారన్న విషయం తెలిసిన రాధాకృష్ణమాయి రువ్వును వచ్చేసి తానిచ్చిన కత్తిని తాను తీసుకుని వెళ్ళిపోయింది. మరో కత్తి కోసం శ్యామ వాడకు వెళ్ళాడు. ఆలస్యాన్ని భరించలేనట్టుగానే శ్రీ బాబా ఆ కళేబా పని ఈసారి కాకాసాహెబ్ దీక్షిత్ మీద ఉంచారు. ఆజ్ఞాపించడమే ఆలస్యంగా అతను ఒక కత్తిని తెచ్చి మేకను నరికేందుకు సిద్ధమైపోయాడు. అరే, రెప్పపాటు కాలంలో ఆ కత్తి మేక మెడ మీద పడబోతూ ఉండగా శ్రీ సాయి టక్కున కాకాసాహేబును నిరోధించి, హవ్వా, బ్రాహ్మణుని పుట్టి ఇలాంటి పని చేయడానికి సిగ్గులేదా అని మందలించారు. అందుకు కాకాసాహేబు ఈ విధంగా అన్నాడు. వినమ్రుడై, హే బాబా, నీ మాటే నాకు వేదవాక్కు, అదే శాసనం. శృతి స్మృతి స్ఫురణం స్మరణం అన్నీ నాకు నువ్వే. నీ ఆజ్ఞని పాటించడమే తప్ప అందులోని ఉచితానుచితాలతో నాకు పని నిమిత్తం ఏదీ లేదు. నా పని నన్ను చేయని అంటూ మళ్ళా కత్తినెత్తాడు. అతని మాటలకు ప్రసన్నులైన శ్రీ బాబా అతన్ని ఆపి మేకను తనే చంపుతానని చెప్పి తకియా దగ్గరకు బయలుదేరారు. ఆ మేషం మార్గ మధ్యంలోనే మేను చాలించింది. ఈ ఘట్టం వల్ల మనకి శిష్యులందరూ ఒకేలా ఉండరని, వారిలో కూడా భేదాలు ఉంటాయని తెలుస్తుంది. శిష్యులు 3 రకాలు. మొదటి రకం వారు గురు హృదయాన్ని పసిగట్టి దాన్ని ఆయన ఆజ్ఞాపించడానికి పూర్వమే నెరవేర్చడం, వీళ్ళు ఉత్తమ స్థాయి శిష్యులు. రెండో వారు గురువు ఆజ్ఞను తూచా తప్పకుండా పాటించేవాళ్ళు, మధ్యములు. ఇక మూడో వారు గురువు చెప్పిన దానిలో ఉచితానుచితాలను ఆలోచించడం, అందులో తమకు తోచినంతలో చేతనైనంతను ఏదోటి మాత్రమే చేయడం లేదా అసంపూర్తిగా వదిలివేయటం వీళ్ళ సాధారణలు. ఇక పితలే పుత్ర సంరక్షణం బాబా ఏ విధంగా చేశారో విందాం. బొంబాయి వాసి అయిన హరిశ్చంద్ర పితలే కుమారుడు మూర్ఛవ్యాధితో బాధపడుతూ ఉండేవాడు. ఎన్ని చికిత్సలు కూడా వ్యాధి నయం కాలేదు చేసినప్పటికీ. తుదగా శ్రీ సాయి మహిమలను వినిన పితలే కుమారుడితో సహా షిరిడీకి శ్రీ బాబాను ఆశ్రయించాడు. శ్రీ సాయి అనుగ్రహంతో వారం 10 రోజుల్లోనే కుర్రవాడి వ్యాధి తొలగిపోయి ఆరోగ్యం లభించింది. ఆనందించిన పితలే అక్కడి వాళ్ళందరికీ మిఠాయిలు అయితే పంచిపెట్టాడు. శ్రీ బాబాకు పండ్లు తాంబూలం కూడా సమర్పించుకున్నాడు. తిరుగు ప్రయాణానికి అనుమతిని కోరాడు బాబాను. అప్పుడు బాబా ఏం చెప్పారు? అతనికి ఉది ప్రసాదాన్ని ఇచ్చి 3 రకాల సూదులనిచ్చి ఆశీర్వదిస్తూ, గతంలో నీకు 2 రూపాయలు ఇచ్చాను, మళ్ళా ఇప్పుడు 3 ఇస్తున్నాను, పూజా మందిరంలో పెట్టి పూజించుకో, మేలు కలుగుతుందని చెప్పారు. గతంలో ఆయన తనకు 2 రూపాయలు ఎప్పుడు ఇచ్చారో పితలేక అర్థమైతే కాలేదు. అయినా మారు మాట్లాడకుండా వారికి నమస్కరించి బయలుదేరాడు. ఇంటికి చేరాక వృద్ధురాలైన తన తల్లికి షిరిడి విశేషాలు చెబుతూ, బాబా గతంలో నాకు 2 రూపాయలు ఇచ్చానన్నారు, నాకైతే అర్థం కాలేదు అన్నాడు.
ఆ మాటలకు తీవ్రంగా స్పందించిన పితలే తల్లి, ఆయన చెప్పింది నిజమేనాయనా, నీ చిన్నతనంలో నువ్వు అనారోగ్యంగా ఉండగా మీ నాన్నగారు నిన్ను అక్కలకోట స్వామివారి దగ్గరకు తీసుకువెళ్ళారు. ఆయన దయతో నన్ను ఆరోగ్యవంతుణ్ణి చేసి మీ నాన్నగారికి 2 రూపాయలు ఇచ్చి పూజించుకోమన్నారు. ఆయన కాలంలో పూజించేవారు. క్రమంగా మనం ఆ విషయాన్నే మర్చిపోయాం. అందరం మర్చిపోయిన ఆ 2 రూపాయల విషయం గుర్తు చేశారంటే శ్రీ బాబా అక్కలకోట స్వామివారి అవతారమే తప్ప మరొకటి కాదు అంటూ భక్తి ఆనందాలతో ఆవిడ చెంపలు వేసుకుంది. పితలే ఆ 3 రూపాయలను పూజించుకుంటూ దినదిన అభివృద్ధి చెందాడు. ఇప్పుడు హారికాపేట జారికాపేట అనే కథను విందాం. శ్రీ సాయి మహిమలను పరిశీలించాలనే కోరికతో హారికా నోబా అనేవాడు షిరిడి వచ్చాడు. తల మీద జెర్రీపేట, కాళ్లకు ఖరీదైన కొత్త చెప్పులతో మసీదుకు వెళ్ళాడు. చెప్పులను బయట వదిలి లోనికి వెళ్ళి శ్రీ బాబాను దర్శించి ఊదేని దీవెనలు పొందాడే కానీ తన గురించి ఏమీ ప్రకటించుకోలేదు. బయటకు వచ్చి చూసేసరికి అతనికి కొత్త చెప్పులు కనబడలేదు. ఎంత వెతికినా దొరకలేదు. చిరాకు పడుతూనే బసకు వచ్చి చెప్పుల గురించి ఆలోచిస్తూనే భోజనాదులు ముగించుకుని చేతులు కొడుక్కునేందుకు వీధి గుమ్మంలోనికి వచ్చేసాడు. సరిగ్గా అదే సమయానికి వీధి మొగదలోంచి ఒక కుర్రాడు కొత్త చెప్పుల జతలకు కట్టబడిన కర్రనొక దాన్ని ఎత్తుకు పట్టుకుని హారికాపేట జారికాపేట అని అరుస్తూ వస్తున్నాడు. వీధిలోని కొందరు అతనిని ఆపి వివరాలు అడిగారు. ఇలా అరవమని శ్రీ సాయిబాబా చెప్పారు. ఎవరైనా ఈ జోళ్ళు తమమేనంటే అతని పేరు హరి అవునో కాదో, తండ్రి పేరు కానోబా అవునో కాదో, తల మీద జరీపేట ఉందో లేదో నిర్ధారించుకుని ఈ చెప్పుల్ని ఇచ్చేయమన్నారు అని జవాబిచ్చాడు కుర్రాడు. హారికానోబా పరుగు పరుగున వెళ్ళి తనను నిర్ధారించుకుని జోళ్ళు తీసుకున్నాడు. అయితే తన పేరు హరి అని, తండ్రి పేరు కానోబా అని, ఆ చెప్పులు తనవేనని శ్రీ బాబా ఎలా గుర్తించారో మాత్రం గ్రహించలేకపోయాడు. ఇప్పుడు సమారాధనలో చమత్కారం ఏం జరిగిందో విందాం. దహనం మామలద్దారైన బీవీ దేవి యొక్క తల్లి తాను అనోచిత నోములన్నింటినీ కలిపి తాను నోచిన నోములన్నింటినీ కలిపి ఒకేసారి ఉద్యాపన చేయాలని, ఆ సందర్భంగా 200-300 మందికి భోజనాలు సమారాధనలు చేయాలని సంకల్పించింది. ఆ సమారాధనకు వచ్చి భోజనం చేయవలసిందిగా దేవు శ్రీ బాబాను ఉత్తరం ద్వారా ఆహ్వానించాడు. జోగ్ ఆ ఉత్తరాన్ని చదివి వినిపించగానే శ్రీ సాయి చిరునవ్వులు నవ్వుతూ, నన్ను అంతగా జ్ఞాపకం పెట్టుకొని పిలిస్తే వెళ్ళకుండా ఉంటానా? నేను ఒక్కడనే కాదు, మరో 2తో కలిసి 3 వచ్చి భోజనం చేస్తామని రాయ్ అని చెప్పారు. జోగ్ అలాగే రాశాడు. ఇలా ఉండగా బెంగాలీ వేషధారి అయిన సన్యాసి ఒకడు దహన్ వెళ్ళి దేవుని కలుసుకుని గో సంరక్షణ సేవలో చందాల నిమిత్తమై వచ్చినట్లుగా చెప్పాడు. ఊళ్ళో ఈ మధ్యనే ఏవేవో చందాలు వసూలు చేశాం, ఓ 2 నెలలు ఆగిరండి అని చెప్పి పంపేశాడు దేవు. ఇంతలోనే ఉద్యాపనం వచ్చింది. అందరూ సమారాధన హడావిడిలో ఉండగా ఆ బెంగాలీ సన్యాసి మళ్ళా వచ్చి తనతో పాటు మరో 2 కుర్రవాళ్ళు ఉన్నారని 3 కలిసి సమారాధనలో భోంచేస్తామని కోరాడు. దేవి వాళ్ళని సాదరంగా ఆహ్వానించాడు. సమారాధన పూర్తయింది. అంతదాకా దేవు దృష్టి శ్రీ సాయి ఆగమనం కోసమే ఎదురు చూస్తూ ఉంది. అయినా శ్రీ సాయిబాబా రాలేదు. నిరాశపడిన దేవు శ్రీ బాబా మాట తప్పారు అంటూ జోగుకు ఒక పెద్ద ఉత్తరం రాశాడు. జోగ్ ఆ ఉత్తరంతో మసీదుకు వెళ్ళి చదవబోగా శ్రీ సాయి అతన్ని వారించి, ఏముంది, సమారాధనకు వస్తానని రాయించి రాలేదంటావా దేవ్? అమాయకుడు బెంగాలీ వేషంలో ఉండటం వల్ల చందాలకు వచ్చాను అనుకున్నాడు. అతని సందేహం పోగొట్టేందుకే మరో 2తో కలిసి మొత్తం 3 భోంచేశాం అన్నారు. జోగు శ్రీ సాయి మాటలను దేవుకు ఉత్తరం రాశాడు. దాన్ని చదువుకుంటూనే దేవికి ఆనందంతో నేత్రాలు
భక్తితో హృదయము ఆర్ద్రాలైపోయాయి. ఇప్పుడు శ్రీ సాయి శ్రీకృష్ణుల సామ్యమును విందాం. శ్రీ సాయిని కొందరు దత్తాత్రేయ అవతారం అనగా, మరికొందరు శివ అవతారమైన, వేరే కొందరు వేర్వేరు పేర్లతో ఆరాధించిన అవన్నీ ఆయన గుణాల వల్లనే కానీ మరొకటి కాదు. ఉపరి విధంగానే భక్తుల పట్ల శ్రీ సాయికి గల వాత్సల్య అనురాగ గౌరవాలన్నీ చూస్తుంటే శ్రీకృష్ణునికి ఆయనకు ఏమంత భేదం కనబడదు. ఉదాహరణకు శ్రీ సాయి కృష్ణులు తమ భక్తులను స్వాగతించే పద్ధతిని చూద్దాం. తనకై ద్వారకామాయని విచ్చేసిన భక్తుల్ని శ్రీ సాయి, రండి మహాత్మా రండి, మీ దర్శనం కోసమే నిరీక్షిస్తున్నాను అని ఆహ్వానించేవారు. అదేవిధంగా బృందావనములో తనకై వేంచేసే గోపికల్ని శ్రీకృష్ణుడు స్వాగతం భో మహాభాగ, అత్యంత భాగ్యశాలులారా, మీకు ఇదే నా స్వాగతం అని స్వాగతించేవాడట. అదేవిధంగా తమ భక్తుల పట్ల ఎనలేని కృతజ్ఞతలు తెలపడంలో కూడా శ్రీ సాయి కృష్ణులు ఏమాత్రము కూడా తీసిపోరు. సాయి కృష్ణుల ఉత్కృష్ట ప్రవచనములను విందాం. తన భక్తులతో శ్రీకృష్ణుడు ఎలా అన్నాడంట, ఓ గోపికలారా, భక్తి ప్రపత్తులతో మీరు నన్ను కట్టేశారు. నేను మీకు రుణగస్తున్నైపోతున్నాను. ఎన్నెన్ని జన్మలెత్తి మీకు పాదసేవ చేసినప్పటికీ కూడా నేను రుణ విముక్తుని కాలేను. ఓ భక్త శిఖామణులారా, మీ పాదధూళితో ఒక రేణువులో అయినా జన్మించినా సరే అది నా భాగ్యమేనని భావిస్తాను అని. ఇక శ్రీ సాయి ప్రవచనాన్ని పలికేందుకు ఆ పలుకుల తల్లి కూడా తటపటాయించటకు తప్పదు. శ్రీ సాయిబాబా ఇలా చెప్పారు, ఓ భక్తులారా, నేను మీకు రుణగస్తున్నయ్యాను. మీ దర్శనం వల్లనే నా జన్మ చరితార్థమైనది. మీ సేవల వల్లనే సత్యానందం సంప్రాప్తమైనది. భక్తులకు బానిసను కావడమే నాకున్న ఏకైక వ్యసనం. మీ అశుద్ధంలో పురుగునైన పుట్టినా కూడా అది నా భాగ్యంగానే భావిస్తాను. శ్రీ సాయి కృష్ణుల మధ్యనున్న ఇటువంటి లోకోత్తర సామ్యాల వల్లనే ఎందరో విజ్ఞులు వేత్తలు అయిన వారు శ్రీ సాయిని కేవలం వాసుదేవుడైన శ్రీకృష్ణునిగా భావించారు, పూజించారు, ప్రకటించారు, తరించారు. అయితే ఇవి కేవలము పై మాటలు కావు సుమా. వాళ్ళ మాటల్లో సత్యం ఉంది కనుకనే శ్రీకృష్ణుడంతటి వాడు అర్జునుడి కోసం సోతవృత్తికి ఒడిగట్టాడు. అదేవిధంగా శ్రీ సాయి కూడా ఒక దృష్టాంతం చూద్దాం. భక్తులకు భగవంతుడు ఎప్పుడూ సేవకుడే. కపర్దే భార్య తాను షిరిడీలో ఉన్నన్ని నాళ్ళు కూడా ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటల కల్లా మసీదుకు స్వయంగా నివేదనాన్ని తెచ్చేది. శ్రీ బాబా దాన్ని ఆమోదించిన తర్వాతనే ఆమె భోజనం చేసేది. ఒకనాటి మధ్యాహ్నం ఆవిడ శ్రీ సాయి కాళ్ళ దగ్గర కూర్చుని పాదాలు ఒత్తసాగింది. శ్రీ బాబా తమ సహజ సుందరమైన మందహాసాన్ని చిలికిస్తూనే తనకు పాదసేవ చేస్తున్న ఆమె చేతులను ఒత్తసాగారు. ఈ అపూర్వ దృశ్యాన్ని చూసి దర్బారులోని వాళ్ళంతా దిగ్భ్రాంతులైపోయారు. ఉండబెట్టలేని శ్యామ బాగుంది, చాలా బాగుంది. భక్తురాలు భగవంతుడు ఒకరినొకరు సేవించుకోవడం మహాబాగా ఉంది అంటూ ప్రశంసించాడు. ఇందులో ఆశ్చర్యమేముంది? పరమాత్ముని లక్షణమే అది. తనను సేవించే వారిని సేవించడమే ఆయన స్వభావం. ఉదాహరణకు మనం రామ పరమాత్మ అనం, శివపరమాత్మ అనం, ఎవరిని పరమాత్మ అనం, ఒక్క కృష్ణుడిని తప్ప. అసలు కృష్ణ అంటేనే తనను సేవించువారిని తానే సేవించువాడు అని అర్థమట. అందుకనే పరమాత్మ శబ్దం ఆయనకు ఉత్తర పదమై అలనాటి నుండి కృష్ణ పరమాత్మగా ఆయన ఇలనాటికి అదే సేవకత స్వభావం వల్ల సాయి పరమాత్మగా ఈయన మాత్రమే ప్రసిద్ధులయ్యారు. తన పాదసేవ చేసే శ్రీమతి కపర్దికి తానే కరసేవకుడు అయినట్లే స్వయం సహా యజమాని అయి కూడా సేవించే భక్తులకు తానే సేవకుడయ్యే శ్రీ సాయికృష్ణ పరమాత్ముడు సర్వదా నన్ను సంరక్షించునుగాక. ఇప్పుడు చావడి ఉత్సవాన్ని విందాం. శ్రీ బాబా నిత్య నివాసం మసీదే అయినా క్రమంగా రోజు విడిచి రోజు ఆయన
చావడిలోనే శయనిస్తూ ఉండటం వలన 10, 12, 1909 నుంచి భక్తులు ఆయనకు చావడిలో కూడా హారతి జరపడం ప్రారంభించారు. సంధ్యాహారతి అయినది మొదలు కొందరు భక్తులు మసీదులోనే శ్రీ బాబా ఎదుట భజనలు జరుపుతూ ఉండేవారు. కొందరు మసీదు బయటనే ఉండి దివిటీలు సిద్ధపరుస్తూ ఉండేవారు. ఇంకొందరు పల్లకీని గుర్రాన్ని ముస్తాబు చేసేవారు. శ్రీ బాబా చావడి యాత్రకు సిద్ధం కాగానే తాత్య ఆయనకు ఒక జరీ సెల్లాను కప్పేవాడు. శ్రీ సాయి ఒక చేత్తో చిలుము పొగాకు అందుకుని కుడికాలి బ్రొటన వేలుతో దునిలోని కట్టెలను ముందుకు త్రోసి కుడి చేతిలో ఒక దీపాన్ని ఆర్పి బయలుదేరేవారు. అలా బయలుదేరగానే రకరకాల మంగళవాద్యాలు మ్రోగేవి. రంగురంగుల బాణాసంచాలు కాల్చబడేవి. శ్రీ బాబా మసీదు మెట్ల మీదకు రాగానే బాల్దారులు శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై అంటూ నినాదాలు ఇచ్చేవారు. శ్రీ బాబా ఇరుపక్కల వింజారములు వీచేవారు. బాబాకి బాబుసాహెబ్ జోగు శ్రీ బాబా తలపై గొడుగును పట్టేవాడు. దారి పొడుగున అడుగడుగున అడుగులకు మొడుగులు పరుస్తూ ఉండేవారు. ఎడమ చేతి వద్ద తాత్య, కుడి చేతి వద్ద మహల్సాపతి ఊరంతా ఊతంగా రాగా శ్రీ బాబా మొడుగుల మీదుగా చావడి వైపుకు చూడచక్కని అడుగులు వేస్తూ నడిచేవారు. ఈ ఊరేగింపుకు అగ్రభాగంలో సర్వాలంకృతమైన శ్రీ బాబావారి గుర్రం శ్యామాకరణ నడిచేది. దాని వెనక రథం, కీర్తనాకారులు, భజనల వారు, వివిధ వాయిద్యగాళ్ళు, ఆ వెనక భక్తకోటి ఉండేవారు. వారి ప్రక్కనే తులసి బృందావనం ఉండేది. ఈ విధంగా మసీదు నుండి బయలుదేరిన ఈ శోభాయాత్ర చావడి దగ్గరకు చేరేసరికి శ్రీ బాబా చావడి వైపుగా ముఖం పెట్టి నిలబడేవారు. అప్పుడు ఆయన వదనం ఒక్కొక్కసారి విచిత్రమైన తేజస్తో ప్రకాశించేది. ఉదయ సంధ్యలాగా, బాలభవనంలాగా భావించేది. అన్ని వాద్యాలు మ్రోగుతున్నప్పుడు శ్రీ సాయి తమ కుడి చేతిని పైకి కిందకి ఆడించుతూ ఉండేవారు. ఆ చలత్కళామూర్తి మీద నానాసాహెబ్ దీక్షిత్ పువ్వులు, గులాబ్ పొడి విరజిమ్మేవారు. ఆ సందర్భంలో ఒక్కొక్కసారి మహల్సాపతి కూడా పట్టలేని ఆనందంతో పూనకం వచ్చిన వాడిలాగా నృత్యం చేసేవాడు. అటువంటి మహదానందమైన వాతావరణంలో శోభాయాత్ర చావడికి చేరుకునేది. అప్పటికే చావడి అత్యంత సుందరంగా అలంకరించబడి ఉండేది. దీపాలతో ఉన్న రంగురంగుల గాజుబుడ్లను వేలాడగట్టి ఉంచేవారు. ముందుగా తాత్య సావిడిలో ప్రవేశించి శ్రీ బాబాకు ఆసనాన్ని ఆనుకునేందుకు ఒక బాలీసును ఏర్పాటు చేసి శ్రీ సాయిని ఆసనంపై కూర్చుండబెట్టి మంచి అంగరాక తొడిగించేవాడు. అనంతరం భక్తులు శ్రీ బాబాని తురాయితో కూడిన కిరీటంతో అలంకరించేవారు. ఆయన మెడలో పూలమాలలే కాకుండా బంగారపు ఆభరణాలు కూడా వేసేవారు. నుదుట కస్తూరి తిలకాన్ని కూడా ఉంచి హృదయానందకరమైన ఆ జగత్ కళ్యాణమూర్తిని చూసుకుని మురిసిపోయేవారు. అలంకరణలో శ్రీ బాబా అతిలోక సుందరంగా దర్శనమిచ్చేవారు. దానికి తోడు నానాసాహెబు నిమోంకర్ గిర్రున తిరిగే కుచ్చుల వర్ణ ఛత్రాన్ని పట్టేవాడు. బాబాసాహెబ్ జోగు ఒక వెండి పళ్ళెంలో శ్రీ సాయి చరణాలను ప్రక్షాళించి అర్ఘ్యపాద్యాలని అర్పించి చేతులకు గంధం పూసి తాంబూలం సమర్పించేవాడు. మరలా కొందరు శ్రీ బాబాను పూలమాల అలంకృతులను చేసి మరికొందరు వాసన చూసుకునేందుకు గాను పూలగుత్తులను చేతికి అందించేవారు. నిజానికి అలంకరణలను కానీ మర్యాదలను కానీ శ్రీ బాబా ఏనాడు కూడా సరుకు చేసేవారు కాదు. కానీ భక్తుల మీద వాత్సల్యానురాగాలతోనే వారి సంతుష్టి కోసం వాళ్ళ ఇష్ట ప్రకారమే చేయడానికి ఒప్పుకునేవారు. శ్యామ చిలుమును వెలిగించి తాత్యాకి ఇచ్చేవాడు. తాత్య దానిలో పీల్చి శ్రీ బాబాకి ఇచ్చేవాడు. శ్రీ బాబా చిలుమును సేవించి మహల్సాపతికి అందించేవారు. శ్రీ సాయిచే పేల్చబడిన ఆ చిలుము అనంతరం కోరిన వారందరికీ అందించబడేది. చివరగా జోగు సర్వలాంఛనాలతోనూ హారతినీయడంతో
భక్తులు శ్రీ బాబాకు పదే పదే ప్రణమిల్లి ఆయన ఆశీర్వచనాలను అందుకుని గృహోన్ముఖులయ్యేవారు. పునః అత్తరు పన్నీరు చిలుము శ్రీ సాయికి సమర్పించి తాత్య కూడా ఇంటికి వెళ్ళిపోయేవాడు. శ్రీ బాబా తమ పక్కను తామే ఏర్పరుచుకునేవారు. భక్తులు సమర్పించిన అనేక దుప్పట్లను ఒకదాని మీద ఇంకొకటి పరుచుకుని వాటి మీద విశ్రమించేవారు. ప్రస్తుతానికి మనం కూడా విశ్రాంతి తీసుకుందాం. ప్రతిరోజు రాత్రిని నిద్రించే ముందు శ్రీ సాయినాథుని యొక్క చావడి శోభాోత్సవమును స్మరించుకున్నది కాక జై శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. విన్నారు కదండి. రేపటి భాగంలో మరికొన్ని శ్రీ షిరిడి సాయినాథుని యొక్క లీలలను విందాం. షిరిడి సాయినాథుని యొక్క లీలలను వినాలనుకుంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము చేసిన వీడియోస్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మరిన్ని ఆసక్తికరమైన కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.